మాధ్యమాల్లో హిందూ ధర్మం మీద ఎటువంటి దాడి జరుగుతుంది, ఎంత ప్రమాద స్థితిలో హిందువులు ఉన్నారు, నేను ఎప్పుడు కూడా అన్యమతస్తులను కానీ అన్యమత దైవాలను కానీ నేను ఎప్పుడు విమర్శించను. దైవం ఎప్పుడు కూడా ఒకటే ఉంటారు. అది అల్లా కావచ్చు, రాముడు కావచ్చు, యేసు ప్రభు కావచ్చు. దైవం ఎప్పుడు పరబ్రహ్మస్వరూపం ఒకటే ఉంటుంది. కానీ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు క్రైస్తవుల్ని, హిందువులని, ముస్లిమ్స్ని ఒకే విశాల భావంతో చూస్తూ ఇదే భావస్ఫూర్తి నేను కొత్తపల్లి గీతాగారులు చూశాను. దేవీ చౌక్ అమ్మవారికి బంగారు కిరీటం చేయిస్తున్నాం. దాంట్లో నేను 13 లక్షల రూపాయలు బంగారు కిరీటానికి ఇస్తున్నాను. కొంతమంది భక్తులు ఒక 7 లక్షల రూపాయలు ఇచ్చారు. అన్ని కలుపుకుని 20 లక్షల రూపాయలతో బంగారు కిరీటం అమ్మవారికి తయారవుతుంది. విజయదశమి రోజున ఊరంతా అన్ని ఊళ్ళో అమ్మవారికి కిరీటాన్ని అందరికీ చూపించి విజయదశమి రోజుల్లో అమ్మవారికి ఆ కిరీటాన్ని అలంకరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం చెప్పింది. అలాగే అమ్మవారికి ఊరేగించడానికి రథం లేదు, ఎక్కడి నుంచో అతికి తెచ్చుకున్నామంటే 15 లక్షల రూపాయలతో అమ్మవారికి రథం తయారవుతుంది. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా సహాయం చేస్తున్నారు. దాని నిర్మాణం జరుగుతుంది. వచ్చే విజయదశమి రెడీ అవుతుంది. అదేవిధంగా ధ్వజస్తంభం చేసి 10 లక్షల రూపాయలు పెట్టి ధ్వజస్తంభం. దాదాపు మా ఊర్లోనే 1 కోటి రూపాయల దాకా మా ఊళ్ళో ఆలయాలు ఖర్చు పెట్టాను. ఇది కాక చుట్టుపక్కల సర్వాంగానం, నయన ప్రధానం ఉంటారు, కళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళ కోసం చెప్పి 250 మందికి గట్టి పరీక్ష చేయించి అందులో 10 మందికి ఆపరేషన్ పడుతుంటే ఆపరేషన్ చేయించి 120 మందికి కళ్ళజోడిచ్చాం. చాలా గర్వపడాల్సిన విషయం. నాకు ఎవరికైనా వస్తే బాగుండు అనుకున్నాను. ప్రేమవారికి రావడం అంటే నేను రాకపోతే నేనే పిలిచిద్దాం అనుకున్నాను. కానీ ప్రేమవారి గారికి రావడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషం మీకు వచ్చినందుకు. మిగతా వచ్చిన వాళ్ళకి చాలా ఆనందంగా ఉన్నా. మీరు క్రిస్టియన్ అయిన కూడా సంపాదించుకున్నారు. వరలక్ష్మీదేవి కరుణాకటాక్ష మీకు చాలా సంతోషంగా ఉందమ్మా నాకు.